Pre-formulation studies are also known as laboratory studies. Okay, laboratory studies. The goals of pre-formulation studies is to develop a new drug which is safe and efficacious and stable. Okay, new drug that is safe, efficacious and stable. What are the objectives here? There are 4 objectives: to determine the physicochemical properties of a new drug, and next one is to determine the compatibility studies of a new drug with the excipient of formulation. అంటే మనం ఇక్కడ ఫిజికోకెమికల్ ప్రాపర్టీస్ చూస్తాము డ్రగ్, ఇంకా కంపాటబిలిటీ స్టడీస్ చూస్తాము, ఒకదానికి ఇంకొకటి మ్యాచ్ అవుతుందా లేదా అని చూస్తాం అనమాట, లైక్ ఎక్సిపియన్స్, ఫార్ములేషన్స్. నెక్స్ట్ ఇంకేం డిటర్మైన్ చేస్తామంటే కైనెటిక్ ప్రొఫైల్ని డిటర్మైన్ చేస్తాము ఒక డ్రగ్ది. కైనెటిక్ ప్రొఫైల్ అంటే ఎంత అబ్జర్వ్ అవుతుంది, ఎంత లోపల పోతుంది, ఎంత టీ హాఫ్ ఉంది అని చూస్తాము. It's estimate the problems that may be arise during the formulation and the poor in vivo studies. అంటే poor in vivo studies ఉంటే పెట్టి పూర్ ఇన్ వివో స్టడీస్ పెట్టి మనం ఇక్కడ డ్రగ్ ఏమవుతుంది అని చూస్తాం అనమాట. అంటే దాని ఎక్స్పైరీ డేట్ కానీ మనం చూసుకుంటాము, దాని స్టెబిలిటీ స్టడీస్ కానీ చూస్తాము. ఓకే, స్టేబుల్గా ఉందా లేదా. ఎగ్జాంపుల్ ఒక డోలో 60 ట్యాబ్లెట్ తీసుకుంటాము, అదొక పారాసెటమాల్, బైండర్, డైల్యూయెంట్, డిసింటిగ్రెంట్ అలాంటివి చూస్తాం అనమాట. ఫిజికోకెమికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ కంపాటబిలిటీ స్టడీస్. ఓకే, కైనెటిక్ ప్రొఫైల్స్లో మనకి ఇంకా ఎట్లా అంటే ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ రియాక్షన్స్ పెట్టి డ్రగ్ ఎఫిషియన్సీ ఉందా లేదా అనేది యాక్షన్ ఎలా ఉంది చూస్తాం అనమాట. కంపాటబిలిటీ స్టడీస్ అంటే ఈ ఎక్స్పీరియన్స్ విత్ ద డ్రగ్ ఉందా లేదా. నెక్స్ట్ ఫిజికోకెమికల్ ప్రాపర్టీస్ అంటే దాని కలర్ ఉందా లేదా అని చూస్తాం. ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే దీన్ని అరైజ్ చేసుకుంటే మనం బల్క్గా మాడిఫై చేస్తాం అన్నమాట. క్యారెక్టరైజేషన్ ఆఫ్ డ్రగ్ మాలిక్యూల్ అనేది ఒక మేజర్ స్టెప్ అనమాట ఒక డెవలప్మెంట్కి. లైక్ ద ప్రీఫార్ములేషన్స్ కలెక్ట్ ఆల్ నెసరీ డేటా ఆఫ్ డ్రగ్ సబ్స్టాన్సెస్, ఎక్సిపియన్స్, దట్ ప్యాకింగ్ మెటీరియల్ దట్ మే ఇన్ఫ్లుయెన్స్ ద ఫార్ములేషన్ డిజైన్ అండ్ మెథడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మకోకైనెటిక్ బయోఫార్మస్యూటికల్ ప్రోడక్ట్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కాంపౌండ్ ఐడెంటిఫై చేస్తాము, తర్వాత స్ట్రక్చరల్గా డ్రగ్ ఎలా ఉందో చూస్తాము, నెక్స్ట్ ఫార్ములా, మాలిక్యులర్ వీటన్నీ చూసుకుంటాము, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ డ్రగ్ అదంతా, తర్వాత థెరప్యూటిక్ ఇండికేషన్స్ అనేవి చూస్తాం అనమాట. అంటే ఎంత ఇస్తే అది యూజ్ అవుతుంది. తర్వాత బయోలబిలిటీ చూస్తాము, బయోలబిలిటీ ఫిక్స్ చేస్తాము, తర్వాత పొటెన్షియల్ హజార్డ్స్ ఉంటే, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే చూసుకుంటాము. నెక్స్ట్ ఇనిషియల్గా ఫస్ట్ బల్క్గా ఉంటుంది అనమాట. తర్వాత క్రిస్టలైజేషన్స్, పార్టికల్ సైజ్, మెల్టింగ్ పాయింట్, పర్సెంటేజ్, వోల్టేజ్ అబ్జర్వేషన్ ఇవన్నీ చూసుకుంటాం. నెక్స్ట్ అనలిటికల్ మెజర్స్ తీసుకుంటాము, హెచ్పిఎల్సి అలాంటివి, యూవీ, విజిబుల్, స్పెక్ట్రోస్కోపీ, మెట్రీ అండ్ టీఎల్సి, ఇట్లాంటివి చేస్తాం. తర్వాత దాని తర్వాత ఫేజ్ 1 టెస్ట్ చేసి క్రిటికల్ డెవలప్మెంట్ చేసుకుంటాం. దట్స్ ఆల్.